శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా మనం మన ఆదిశంకర్ల వారి గురించి, మన జగద్గురువులు, అందరికీ ఆరాధ్య దైవం గురువుగారి గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ఆదిశంకర్ల వారు ఎంత చేశారు అని అసలు కనీసం ఏం చెప్పగలుగుతాము అనేది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇవాళ ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా అందరం కూడా స్వేచ్ఛగా ఇవాళ ప్రతి దానిలో కూడా మేము అని గొప్పగా చెప్పుకుంటున్నాము అనంటే అది ఆదిశంకర్ల వారు మనకి అనుగ్రహించిన భిక్ష. అందులో సందేహమే లేదు. ఎందుకు అంటే ఇక మన సనాతన ధర్మం అనేది ఏమిటి, అసలు వేదం ప్రమాణం కాదు, వేదంలో ఏమీ లేదు, ఏదైనా కూడా ఒక ధ్యానంతో సరిపోతుంది, భగవంతుడనేవాడు లేడు అని అనేక రకాల మూకముళ్లతో ఈ ధార్మికమైన విషయాన్ని మనుగడపరచాలి అనే ఒక గొప్ప ప్రయత్నాలు జరిగే రోజుల్లో మనకి మన పరమేశ్వరుడు ఆదిశంకర్ల వారి రూపంలో అవతరించి ఇది మాత్రమే నిజం, ఇది శాశ్వతంగా ఉండేది, ఇది సనాతనమైన ధర్మం, వేదమే దానికి మూలం, సుడతులే దానికి కారణం, ప్రతిదానికి శాశ్వతంగా నిలబడేది ఇది మాత్రమే అని ఆయన మనకి చక్కగా ఆచరించి ప్రబోధించి దాన్ని మళ్ళీ చెక్కు చెదరకుండా 4 పక్కల 4 పీఠాలని స్థాపించి మనకి జగద్గురువులను అనుగ్రహించి వెళ్ళారు. అటువంటి స్వామివారి గురించి ఎంతని చెప్పుకున్నా కూడా తక్కువే కదా. కాబట్టి ఆయన ఇచ్చిన మనకి ఆ గొప్ప అనుభవాన్ని, ఆ గొప్ప సంస్కృతిని, గొప్ప ధర్మాన్ని మనం విచరిద్దాం. దాని వలన మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి మేలు జరుగుతుంది కదా. మనం మన ధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించి ప్రతి దానిలో లేని దాన్ని కొనుక్కొచ్చుకొని పాశ్చాత్య దేశంలో నుంచి వచ్చిన వాళ్ళలాగా చెప్పాలి అనంటే వాళ్ళు చక్కగా సనాతన ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి, అసలు మానవులుగా పుట్టాక తరించాల్సింది ఏంటి అని చెప్పి వాళ్ళు భగవద్గీత అవన్నీ చక్కగా నేర్చుకొని ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ వాళ్ళు మారుతుంటే మనం పిచ్చి పిచ్చి పోకడలకు పోతూ ప్రతి విషయంలో కూడా తప్పు దారిని మనమే ఎంచుకుంటూ ఏదన్నా ఒక పెద్ద విషయం జరిగితేనేమో గోలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా మనమే తయారవుతున్నాం. అలా కాకుండా మనకి మన ఋషులు, మన అందరూ కూడా పూర్వీకులు మనకి ఏదైతే మనకు అనుగ్రహించారో దాన్ని మళ్ళీ మనం ఆచరణలో పెట్టుకుందాం. మళ్ళీ మనం ఆచరణలో పెట్టుకుందాం అని అంటారేంటి అని అంటారేమో. అసలు అన్నీ మరిచిపోతున్నాం. ప్రతిదీ కూడా మనుగడలోకి వెళ్ళిపోతుంది. ఒక సంప్రదాయాలు గాని, ఆచారాలు గాని, పండగలు గాని, మన వ్యవహారాలు గాని మన పిల్లలకి ఏదీ తెలియనియడం లేదు. మనకి తెలుస్తుంటే మన పిల్లలకి తెలుస్తుంది. కనీసం ఒక 2-3 తరాల నుంచి మాత్రం ఖచ్చితంగా వెనకబడిపోయాం మనం. అలా కాకుండా మళ్ళీ మన సనాతన ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే ముందు మనం తెలుసుకోవాలి. అది మన బిడ్డలకి తెలియచేయాలి, వాళ్ళని ఆచరింప చేయాలి, అనుసరించాలి మనం. అప్పుడు మాత్రమే చక్కగా మళ్ళీ మన ధర్మం మనకి చక్కగా నిండుగా పరిడి వెళుతుంది. ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక మాట మాట్లాడే అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలి. అంత గొప్పగా ప్రతి ఒక్కరూ త్యాగం చేసి ప్రతి ఒక్కరూ మనకు అందించి వెళ్ళిన దాన్ని మనం చాలా అంత గొప్ప సంపదను మనం పొందాలి, అనుభవించాలి. అనుభవపూర్వకమైతేనే ఆనందం, సంతృప్తి వస్తుంది. ఆచరణ లేకుండా అనుభవపూర్వకం రాదు. అనుభవపూర్వకంగా లేకుండా ఆనందము, సంతృప్తి కలగదు. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ప్రతి ఒక్క అడుగుతోనే ఎన్ని అడుగులైనా మనం వెయ్యగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. కనీసం ప్రతిరోజు ఒక్క పని, ఒక్క ఆలోచన మనం చేయడం, ఆ ఆలోచన చేసిన దాన్ని మరుసటి రోజున ఆచరణలో పెట్టడం పరోపకారం. అలాగే పరసేవ చేయడం, మనకి గురువులకు సేవ చేయడం, అలాగే పెద్దల్ని గౌరవించడం. దయచేసి తల్లిదండ్రిని, అత్తమామల్ని అందరూ కూడా ఒకే విధానంలో
భార్య అయితే అత్తమామని తల్లిదండ్రిగా, భర్త అయితే అత్తమామని తల్లిదండ్రిగా భావన చేయడం. అలాగే వాళ్ళకేదైనా కావాలి అనంటే లేదా ఈ పూట అందరూ గూడా స్వతంత్రంగా ఉంటున్నారు. ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. అయినా కూడా మన బాధ్యత మరవకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించటం. దాని వలన మన పిల్లల్లో మనకి ఒక మంచి క్యారెక్టర్ ఏర్పడుతుంది. అది ఎలా అంటే అమ్మ, మా నాన్న వాళ్ళ బాధ్యతలు విడవలేదు. కాబట్టి మేము కూడా మా బాధ్యత నుంచి పక్కకు వెళ్ళకూడదు అనే ఒక ఆలోచన వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం చేసే ప్రతి చిన్న పనిలో ముందు మన ఇంట్లో నుంచే మొదలుపెడదాం. ఆ తర్వాత మనం బయట దాకా వెళదాం. ఏదైతే మనకి మన పెద్దలు, మన పూర్వీకులు, అలాగే మన ఋషులు, మన మునులు ఎందరో మనకి ఎంతో ఇచ్చిన సంపదని మనం పొందుతూ మన భారతదేశానికి అందిద్దాం. మన సనాతన ధర్మాన్ని నిలబెడదాము. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన ధర్మాన్ని మనం ఆచరిద్దాం. అందరికీ కూడా ఈ విషయంలో ఒక ఆలోచన చేస్తారని కోరుకుంటూ స్వస్తి.